హలో అండి. ఇప్పుడు నా 2cc పేక్ ఏదైతే ఉందో 2cc పేక్ అనేది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అది మీరు ఎలా అన్బాక్సింగ్ చేయాలి, అందులో ఏమేమి వచ్చాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు చూసుకుందాం, సరేనా? చూడండి, నేను ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ప్రోడక్ట్ మనకు జెన్యూన్ అయిన ప్రోడక్ట్ ఇది నేను ఎలా అన్బాక్సింగ్ చేస్తాను చూడండి. అది ఇందులో ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఓకేనా? ఓకే అండి, చూడండి, మాకు ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫర్ ఎవర్లో నుంచి ఇప్పుడు ఈ మన ఫ్యామిలీ ఏదైతుందో ఈ ఆపర్చునిటీ ఏదైతుందో ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మనకు తగ్గట్టుగా మనకు బుక్ అనేది కూడా రావడం జరిగింది. అలోవెరాకు సంబంధించి చూడండి, చాలా ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి ఇందులో. ఇలా మంచి ప్రొడక్ట్స్ అనేది మనకు ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి, ఓకేనా? ఈ బుక్ కూడా మనకు ఎంతో అవసరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఇందులో ప్రొడక్ట్స్ అనేది ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇందులో ఉంటుంది ప్రతిదీ, ఓకేనా? ఇది కూడా పక్కన పెడదాం. ఇది వచ్చేసి మనకు చూడండి ఒకసారి, ఇందులో వచ్చేసి నాకు ఇలా ఫర్ ఎవర్ C+, ఓకేనా? అలాగే ఫర్ ఎవర్ నేచర్ మిన్ చూడండి, నేచర్ మిన్ అలాగే ఫర్ ఎవర్ C+, ఓకేనా? ఇదనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఫర్ ఎవర్ బీ హనీ ఒకటి వచ్చింది, తేనె అంటాం కదా, అదనమాట, ఓకేనా? అలాగే మనకు ఫర్ ఎవర్ అలో స్క్రబ్, ఓకేనా? ఇది మనకు ఎంతో అందాన్ని ఇచ్చి మా స్కిన్కి సరిపడ్డట్టుగా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది, ఫేస్కి కానీ ఇలా. అలా చూసుకున్నట్టయితే అలోవెరా జెల్లీ, ఇది కూడా మనకు ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే ఇది వచ్చేసి అలో లిక్విడ్ సోప్, ఓకేనా? ఇది స్నానానికి వాడుకోవచ్చు. అలాగే మనం హ్యాండ్ వాష్ ఏదైనా చేసుకోవాలని అంటే మనకు 3 పొరలు ఉంటుంది మనకు శరీరంలో, ఆ 3 పొరల లోపల దాకా వెళ్ళి మనకు స్కిన్ అనేది క్లీన్ చేస్తుంది, ఓకేనా? అలా చూసుకున్నట్టయితే డిజైర్ బై ఫర్ ఎవర్ ఇది ఒకటి వచ్చింది చూడండి, ఇదంటే స్ప్రే అనమాట, ఓకేనా? ఇలా చూసుకున్నట్టయితే ఎలా కూలింగ్ లోషన్ ఇది ఒకటి వచ్చింది చూడండి. అలాగే ఇది డ్రీమ్ బై ఫర్ ఎవర్, ఇది వచ్చేసి డిజైర్ బై ఫర్ ఎవర్, ఇది వచ్చేసి డ్రీమ్ బై ఫర్ ఎవర్, ఓకేనా? ఇలా వచ్చేసి మనకు ఫర్ ఎవర్ బ్రైట్ టూత్ జెల్, ఇది మనం పేస్ట్ కింద వాడచ్చు. అలాగే ఎక్కడైనా గాయాలు అనేది మనకు తెగిన లేకపోతే కాలిన ఇలా గాయాలు ఉంటాయి కదా, ఇందులో మనం ఇది వాడుకోవచ్చు. అలాగే పళ్ళ పేస్ట్ అనమాట, ఇది ప్రతిదానికి ఉపయోగపడుతుంది, అంటే గాయాలకి పనికి వస్తుంది. అలాగే మనకు దంతాలు ఏవైతే ఉన్నాయో దంతాలు కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా? అలాగే ఇది వచ్చేసి పబ్ ఫర్ ఎవర్ యాక్టివ్ బూస్ట్, అంటే ఇందులో ఇప్పుడు మనం డ్రింక్ ఏదైతే తీసుకుంటామో డ్రింక్లో ఉంటుందన్నమాట లోపల, ఓకేనా? ఈ డ్రింక్స్ అనమాట, అంటే ఎనర్జీ కోసం అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట అందులో. చూడండి, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. ఇది వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్స్ మనకు 1/2 లీటర్స్ 3 బాటిల్స్ వచ్చాయి అన్నమాట, ఓకేనా? ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ప్రతి దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో తేనె కానివ్వండి లేదా నేచర్ మిన్ కానివ్వండి, అలాగే మనకు చూసుకున్నట్టయితే నేచర్ మిన్ అలాగే C+ ఇలా ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనం కలిపి తీసుకోవచ్చు ఇందులో. ఇది ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది, ఓకేనా? ఇలా అనమాట. చూడండి, చిన్న బాటిల్, ఇది ఏమాత్రం అంటే ఎక్కువ తీసుకున్న పర్లేదు, తక్కువ తీసుకున్న పర్లేదు. అంటే ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ
ఎంత వాడినా ఏమీ కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనకు. అలాగే చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకో బాక్స్ ఉంది. ఓకేనా, ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. అలాగే ఇందులో చూసుకోండి, ఇప్పుడు నాకు వచ్చేసి ఫర్ ఎవర్ అలో టర్మ్ ఇది మనకు వచ్చేసి 3 వచ్చాయండి, నాకు 3 వచ్చాయి. చూడండి, ఇది మనకు దగ్గు కానీ, రొంప కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఇలా మనకు వీటిలో మనకు పనికి వస్తుంది. చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే సోప్. ఈ సోప్ అనేది మనం స్నానానికి వాడుకున్నట్టయితే మన శరీరం మీద అయితే ఉందో శరీరం అనేది మనకు సున్నితంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందండి ఈ సోప్ అనేది వాడినట్టయితే. అలాగే చూసినట్టయితే అలో బాడీ వాష్ కూడా వచ్చింది చూడండి. ఓకేనా, అలాగే ఇక్కడ అలో మాయిశ్చరైజింగ్ లోషన్ అన్నమాట. ఇది ఒకటి వచ్చింది చూడండి ఒకసారి. అలా చూసుకున్నట్టయితే అలో హీట్ లోషన్ చూడండి. ఇక మనకు చాలా ప్రొడక్ట్స్ అనేది రావడం జరిగిందండి. అలో MSM జెల్ ఇది ఒకటి వచ్చింది చూడండి. అలా మనకు బ్రింగ్రాజ్ హెయిర్ ఫాల్ ఆయిల్ అనమాట. మనం హెయిర్ ఫాల్ ఏదైనా ఉన్నట్టయితే మన జుట్టు రాలిపోవడం కానీ లేదా తెల్లబడడం కానీ మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది చుండ్రు కానీ ఇలా పట్టినట్టయితే మనం ఇది యూజ్ అనేది చేయొచ్చు. ఓకేనా, అలాగే ఫర్ ఎవర్ ఐ విజన్ ఇది కళ్ళతో ఉపయోగపడుతుందండి. కళ్ళు కనిపించని వాళ్ళు ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళకి ఇది బాగా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. బాగా రిజల్ట్ అనేది కూడా 100% నేను చెప్పగలను. 100% మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకేనా, అంటే ఇది ఒకటే అని కాదు, ప్రతిదీ 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఒకటి వచ్చేసి మనకు ఫర్ ఎవర్ ఆర్కిటిక్ ఫిష్ ఆయిల్ అనమాట. ఇది అంటార్కిటికా సముద్రం నుంచి చేపల నుంచి తీసిన నూనె అనమాట. ఇది వాడుకున్నట్టయితే మన గుండె సమస్యలు కానివ్వండి లేదా ప్రతిదీ ఇప్పుడు ఏదైతే మనకు ఏమైనా చిన్నప్పటి నుంచి మనం తినేవి మనకు ఏమైనా ఉంది అనేసి అనుకుంటే నడుము నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి కూడా ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, అంతేనండి. మనకు ఈ ప్రొడక్ట్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇది నేను అంటే మీకు ఒకవేళ కావాలి అనేసి అనుకుంటే మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి మీరు చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే దానికి తగ్గట్టు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది కట్టుకోవచ్చు. మీరు ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, దాన్ని పెట్టి కూడా మీకు కాల్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ వాల్యూ అంటే ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది లేదా మనకు ఆ ప్రోడక్ట్ తగ్గట్టుగా రేట్ ఎంత అనేసి మీరు కాల్ చేసి కనుక్కున్నట్టయితే దాన్ని పెట్టి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇవి చూసుకున్నట్టయితే మనకు ఇందులో వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనకు బయట పోల్చుకున్నట్టయితే మనకు అక్కడ బయట తీసుకునే దాంట్లో మనకు ఇందులో చూసుకున్నట్టయితే మనకు చాలా రిజల్ట్ అనేది మనకు బయటలో తీసుకున్నది మనం రాదు. దాన్ని బట్టి మీకు ఇది ఏదైతే ఉందో ప్రతిదీ ఇందులో మీకు డెమోస్ కూడా మీకు త్వరలోనే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ డెమోస్ కూడా మీరు చూద్దాం. అంటే మనం బయట దొరికే ప్రొడక్ట్స్ మనం ఇందులో ఉన్న ప్రొడక్ట్ తేడా ఏంటి, ఇందులో కెమికల్స్ ఉన్నాయా లేవా బయట దొరికే దాంట్లో కెమికల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం క్లియర్గా చూపిస్తాను డెమోలు. ఓకేనా, అది చూడండి ఒకసారి. మీకు త్వరలోనే మీకు డెమోస్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ఫర్ ఎవర్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఇది మనకు వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది. ఇది మనం తెలుగులో కూడా మనం ట్రాన్స్లేషన్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ తయారైంది, మన పొజిషన్స్ ఎలా ఉంటాయి లేదా ఎంతమంది ఎలా సక్సెస్ అవుతున్నారు అంటే ఎన్ని సీసీస్ చేయాలి అనే దాన్ని బట్టి మనకు ఈ బుక్లో ప్రతిదీ ఉంటుందండి చూసుకున్నట్టయితే. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ప్రతిదీ ఉంటాయి.